హలో అందరికీ వెల్కమ్ టు సావిత్రి కిచెన్. ఈరోజు ఈ వీడియోలో కజ్జాయిలు అదేనండి అత్తరసాలను అయితే చేసి చూపించబోతున్నాను. అస్సలు ఆయిల్ ఏమీ పీల్చకుండా అయితే ఈ అత్తరసాలను అయితే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపించేస్తానండి. చూసారా ఎంత బాగా వచ్చాయో. ప్రతి అత్తరసం కూడా బోరెలాగా పొంగుతూ అయితే వస్తాయి. నూనె అయితే ఏ మాత్రం అయితే పీల్చవండి. వీటి కోసం అయితే నేను 1 కేజీ రేషన్ బియ్యాన్ని అయితే 8 గంటలు అయితే నానబెట్టుకున్నాను. మనకు టైం ఉంటే ఓవర్ నైట్ కూడా నానబెట్టుకోవచ్చు. ఈ విధంగా నానబెట్టుకొని వాటర్ అంతా వంపేసి ఒక 5 నిమిషాలు అయితే ఈ విధంగా మ్యాట్ పైన కానీ క్లాత్ పైన కానీ వేసామంటే సరిపోతుంది. కొంచెం ఆరినాయంటే వీటిని అయితే నేను రోట్లో అయితే దంచి అయితే చేశానండి. మీరు మిక్సీకి కానీ లేదంటే మిల్లులో కూడా పట్టించుకోవచ్చు. ఈ విధంగా దంచుకున్న తర్వాత పిండిని మొత్తం అయితే ఖచ్చితంగా జల్లించి అయితే తీసుకోవాలి. పిండి తడి ఆరకుండా ఈ విధంగా బాగా ప్రెస్ చేసి అయితే మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఈ అత్తరసాల కోసం నేను 1/2 కేజీ బెల్లంతో తీసుకున్నాను. 1/2 కేజీ బెల్లానికి 1 టీ గ్లాస్ వాటర్ వేసుకొని ముందుగా బెల్లాన్ని అయితే కరిగించుకోవాలి. ఈ విధంగా కరిగించుకున్నామంటే బెల్లంలో ఏదైనా నలకలు కానీ పిప్పి కానీ ఉన్నిందంటే స్టీనర్లోకి వచ్చేస్తుంది. ఇప్పుడు అడుగును మందంగా ఉన్న ఒక కడాయి పెట్టుకొని అయితే అందులోనికి వడగట్టుకోవాలి. మంటని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అయితే బెల్లం పాకం అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఈ విధంగా కలుపుకుంటూ అయితే మనం పాకాన్ని అయితే ప్రిపేర్ చేసుకోవాలి. మధ్య మధ్యలో అయితే పాకం చెక్ చేసుకుంటూ ఉండాలి. హై ఫ్లేమ్లో పెట్టామంటే ఒకేసారి అయితే మాడిపోయే ఛాన్సెస్ ఉంటుంది. పాకం అయితే ఈ విధంగా కలుపుకుంటూ అయితే చెక్ చేసుకోవాలి. మనకి అత్తిరసాలకి పాకం ఉండ పాకం అయితే రావాలి. ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా ఉండగా ఉండి మనం వేలుతో ప్రెస్ చేసామంటే మెత్తగా అయితే ఉండాలి. ఈ విధంగా వచ్చిందంటే సరిపోతుంది. ఇప్పుడైతే 1/2 స్పూన్ ఇలాచీ పౌడరు, ఒక 3 స్పూన్ల వరకు నువ్వులను అయితే వేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. బియ్యం పిండిని కొంచెం కొంచెంగా వేసుకొని అయితే బాగా కలుపుకొని ఎక్కడ ఉండలు లేకుండా అయితే కలుపుకోవాలి. పిండిని ఒకేసారి వేసినామంటే పిండి గట్టి పడిపోతుంది. ఈ విధంగా 1 స్పూన్ నెయ్యి కూడా వేసుకున్నామంటే అత్తరసాలకి టేస్ట్ బాగుంటుంది. పిండిని అయితే కొంచెం కొంచెంగా వేసుకుంటూ అయితే కలుపుకోవాలి. ఈ విధంగా ఎక్కడ ఉండలు లేకుండా సైడ్స్ని అయితే పిండి అంటుకుండేదంతా బాగా తీసుకొని అయితే కలుపుకుంటూ ఉండాలి. చూసారా, ఈ విధంగా అయితే ఉన్నదంటే పిండి సరిపోతుంది. మనకి ఈ పిండి అయితే అత్తరసాలు చేసుకునేంత వరకు కూడా ఆరకుండా ఉంటుంది. ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. ఇప్పుడైతే ఒక మూత పెట్టి అయితే పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని నేనైతే 1/2 లీటర్ ఆయిల్ అయితే తీసుకున్నాను. ఆయిల్ వేసి ఆయిల్ బాగా వేడెక్కాలి. అత్తరసాలకి ఖచ్చితంగా ఆయిల్ వేడిగా ఉంటేనే మనకు అత్తరసాలు పొంగుతూ అయితే వస్తాయి. ఈ విధంగా చిన్న చిన్న బాల్స్గా చేసుకొని మరీ పలుచగా లేకుండా అలాగని ఎక్కువ మందంగా లేకుండా ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా అయితే అత్తరసాలను అయితే మనం ఒత్తుకోవాలి. ఈ విధంగా అత్తరసాలని ఒక 4 అయితే ఒత్తి పక్కన పెట్టుకున్నామంటే సరిపోతుంది. ఇప్పుడు కొంచెం పిండి ఆయిల్లో వేసినామంటే పొంగుతూ వచ్చిందంటే ఆయిల్ బాగా వేడిగా ఉంటే ఉన్నదని అర్థం. ఇప్పుడైతే అత్తరసాన్ని వేసాం కదా, చూసారా ఎంత బాగా పొంగుతూ వచ్చిందో. ఈ అత్తరసాలు అయితే అస్సలు ఆయిల్ ఏమీ లాక్కుండా అయితే వచ్చాయండి. ఈ విధంగా 2 వైపులా
తిప్పుకొని అయితే గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకున్నామంటే సరిపోతుంది. మరొక అత్రసం కూడా వేసి చూపిస్తున్నాను చూడండి. చూసారా ఎంత బాగా పొంగుతూ వచ్చాయో. ఈ ప్రాసెస్లో మనం కజ్జాయిలు అయితే చేసుకున్నామంటే చాలా బాగా వస్తుంది. చూసారా ఇలా ప్రెస్ చేసినా కూడా ఆయిల్ అయితే ఏమీ ఎక్కువైతే రావడం లేదు. ఇదే ప్రాసెస్లో అన్ని అతిరసాలను అదే కజ్జాయిలను అయితే ప్రిపేర్ చేసుకున్నామంటే సరిపోతుంది. చాలా బాగా వస్తాయి. మీకు కానీ నచ్చితే మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి. వీడియోని చూసేవాళ్ళు ఒక లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.